శరణ్య, దర్శన్ ఆనంద భైరవిని కాపాడుకోవడం కోసం పూజ చేయాలనుకుంటారు. ఇక అప్పుడు అనన్య, కాంచన ఇద్దరు కూడా శరణ్య, దర్శన్ మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా ఉండి వింటూ ఉంటారు. ఇక అనన్య ఏదో పౌడర్ తీసుకెళ్లి నీళ్ళ బిందెల్లో కలుపుతూ ఉంటుంది. అమ్మి, ఏంది పౌడర్ అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. ఆ శరణ్య పూజ చేయాలని ఈ నీళ్లు మీద పోసుకుంటుంది. అప్పుడు ఆ శరణ్య బాడీ అంతా కూడా రియాక్షన్ ఇస్తుంది. ఆ శరణ్య పూజ చేయటం కాదు, ఆ శరణ్యను కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అని అనన్య పౌడర్ని నీళ్ళల్లో కలుపుతుంది. ఇక శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా నీళ్ల బిందెల దగ్గరకు వస్తారు. శరణ్య నీళ్ల బిందెను ఎత్తుకొని తన మీద నుంచి పోసుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య, దర్శన్ వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు షమీర ఆనంద భైరవి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఆనంద భైరవికి పెట్టిన ఆక్సిజన్ని షమీర తీసేస్తుంది. ఇక ఆనంద భైరవి ఆక్సిజన్ కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆనంద భైరవి, నువ్వు బ్రతుకుతావని అనుకుంటున్నావా? నువ్వు బ్రతకవు ఆనంద భైరవి. ఎందుకంటే నిన్ను ఎవరు కాపాడలేవరు, ఏ పూజలు కాపాడలేవు, ఏ దేవుడు నిన్ను కాపాడలేవుడు, నీ చావు నా చేతుల్లోనే ఉంది అని షమీర మనసులో అనుకుంటూ ఇక ఆనంద భైరవి ఆక్సిజన్ కోసం కొట్టుకుంటూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే శరణ్య, దర్శన్ పూజ చేస్తూ ఉన్న సమయంలో అక్కడ నుంచి దేవుడు ముందు ఉండే చిట్టెలుక పరిగెత్తుకుంటూ ఆనంద భైరవిని కాపాడటం కోసం హాస్పిటల్కు వచ్చి షమీర కాళ్ళు కొరుకుతూ ఉంటుంది. షమీర ఆనంద భైరవికి ఆక్సిజన్ తీసేయటంతో షమీర కాళ్ళు కొరుకుతూ చిట్టెలుక షమీరను హాస్పిటల్ నుంచి పారిపోయేలా చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవిని ఆ దేవుడే కాపాడతాడా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.